ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యంగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మీద పనిచేశాను కాబట్టి, ఆంధ్రప్రదేశ్ గురించి 2, 3 విషయాలు మీతో మీకు చెప్తాను. ఆహ్, మనం ప్రపంచంలో చూస్తే ప్రపంచం, దేశం, రాష్ట్రం లో చూస్తే మనం 3 మేజర్ చేంజెస్ జరుగుతున్నాయి. ట్రాన్స్‌ఫర్మేషనల్ చేంజెస్. ఒకటేమో డెమోగ్రాఫిక్ చేంజ్. ఫర్టిలిటీ రేట్ తగ్గిపోయింది. 1.6, 1.5 అందుకే కదా ఇప్పుడు ముగ్గురు నలుగురిని కనండి అని సీఎంలే చెప్తున్న పరిస్థితులు. చెప్పినా కూడా జరిగే వ్యవహారం కాదు. ఆర్థిక పరిస్థితి బాగుండకపోతే ఎలా కంటామండి? వరల్డ్ ఓవర్ అండి. అంటే ఎవ్వరూ కూడా దీని గురించి సీరియస్‌గా తీసుకోని విషయం ఏమిటంటే, దిస్ డెమోగ్రాఫిక్ షిఫ్ట్ ఈజ్ నౌ బికమ్ యూనివర్సల్. ఇది ఇలా జరుగుతుందని ఎవరు అనుకోలేదు. ఎగ్జాక్ట్‌లీ. 60 ఏళ్ల క్రితం ఎవరు అనుకోలేదు. 30 ఏళ్ల క్రితం ఎవరు అనుకోలేదు. ఇప్పుడు ముందు జపాన్‌తో మొదలైంది. జపాన్ వాజ్ ఏ కంట్రీ వెన్ అమెరికాలో ఏం జరుగుతుందంటే ఇమ్మిగ్రేషన్ వలన యూ హ్యావ్ ఎ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఇంటలెక్ట్, కెపాసిటీ, పీపుల్, ideas. Whereas in countries like Japan, you don't have so much, it's an insular society. అందుకని మీరు జపాన్లో డెమోగ్రాఫిక్ డిక్లైన్ హెస్ బీన్ స్టీప్. 2 జరిగినాయి. ఒకటేమిటంటే డెత్ రేట్లు తగ్గిపోవడం, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ మెడిసిన్స్లో రెవల్యూషన్ రావడం. సో ప్రజలందరూ ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారు. అవును, అవును. ఇప్పుడు మీరు మన ఆంధ్ర రాష్ట్రంలోనే చూస్తే 201 సెన్సస్లో 4% మంది మాత్రమే 60 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈరోజు 12% మంది, అంటే ఉన్న జనాభాలో 12% మంది 60 సంవత్సరాల పైన ఉన్నారు. 54% 25 సంవత్సరాల లోపు వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అది 40% వచ్చేస్తుంది. సో యూ హ్యావ్ యంగర్ జనరేషన్, న్యూ బోర్న్ పీపుల్ ఆర్ లెస్ ఇన్ నంబర్స్. Elderly people dependent, not contributing to the economy, are large numbers. So demographic transition is one major transition. Second is geographical transition. ఇప్పుడు మీరు చూస్తే రూరల్ నుంచి అర్బన్కి, అర్బన్ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ మైగ్రేషన్ నడుస్తుంది. అలాగే జార్ఖండ్ నుంచి, ఒరిస్సా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పనిచేస్తున్నారు కన్స్ట్రక్షన్ వర్కర్స్, హాస్పిటాలిటీలో. సో సెకండ్ థింగ్ ఈజ్ దిస్ మేజర్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్. దిస్ ఇస్ జియోగ్రాఫికల్ మూవ్మెంట్, రూరల్ అర్బన్. థర్డ్ ట్రాన్సిషన్ ఈజ్ ది టెక్నాలజికల్ ట్రాన్సిషన్. హ్యూజ్ టెక్నాలజికల్ ట్రాన్సిషన్ ఇన్ విచ్ నౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆల్ టైప్స్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ ఆర్ కమింగ్. ఇవి దీని అనుగుణంగా సమాజం మారుతుందా, ప్రభుత్వ వ్యవస్థ మారుతుందా, ప్రజలు మారుతున్నారా, ఆర్ వి ప్రిపేర్డ్? అంటే మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే దెర్ ఆర్ 5-6 ఛాలెంజెస్ దట్ ఆర్ ఫేస్ ఆంధ్ర. వన్ ఈజ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకానమీ. స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకానమీ సాధారణంగా మనం చూసేది ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్లో అగ్రికల్చర్ మీద డిపెండెన్స్ తగ్గిపోయి అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్ టు ఎకానమీ తగ్గడం, సర్వీసెస్ పెరగడం, ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ పెరగడం అనేది న్యాచురల్ ఎవల్యూషన్. దట్ ఈస్ హౌ ది డెవలప్డ్ కంట్రీస్, వెస్ట్ యూరప్ కానీ, అమెరికా కానీ, కెనడా కానీ డెవలప్ అయినాయి. మన రాష్ట్రంలో చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఇంకా 58% మంది, 60% మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. వ్యవసాయం అంటే వ్యవసాయము, యానిమల్ హస్బెండరీ, ఫిష్ కల్చరు ఇవన్నీ కలుపుకుని. అంటే దే స్టిల్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. But agriculture contribution to the economy is 38%. Now, services sector తీసుకుంటే సర్వీసెస్ హ్యావ్ టు గ్రో. ఈ సర్వీసెస్ ఎక్కడ డిమాండ్ ఉన్నప్పుడు సర్వీసెస్, మాకు ఎవరో ఇంట్లో పని చేయాలి, లేకపోతే డ్రైవర్ కావాలి, లేకపోతే హోటల్కి వెళ్తే వంట చేసి పెట్టేవాళ్ళు కావాలి. సర్వీసెస్ సెక్టర్ జనరలీ నేషనల్ లెవెల్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ అబౌట్ 50%. ఆంధ్ర ఈజ్ ఓన్లీ 40%. సో సర్వీసెస్ ఆర్, ఎందుకు సర్వీసెస్ డిమాండ్ లేకపోవడం. Industry is less than 10% industrial contribution. So, because construction kalpukunte, that becomes about 24-23%. Because construction activity is considered an industry. So, industry, which includes construction, is about 23-24%. So, Andhra Pradesh economic structurally is still very much stuck in agriculture. Diniki. But are we not? So what is the response? So this is one problem. So economic challenges we are not addressing.
how do you move people out of agriculture, move out of rural areas, ఉమ్, create them employment? దీనికి look at the number of children, students who are coming into various courses, education. ఎడ్యుకేషన్ అంతా మనం ప్రైవేటైజ్ చేసాం. ఉమ్, సో బట్ స్టిల్ 50% ఆఫ్ ది చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. మీకు మంచి టీచర్లు ఉండొచ్చు, ఇనఫ్ స్పెషలిస్టులు ఉండొచ్చు, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ది చిల్డ్రన్ ఆర్ రిసీవింగ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. సో వీఆర్ క్రియేటెడ్ ఇన్ఈక్విటీ. అవును. ఓకే, ఈ స్కూల్ టీచర్ల పిల్లలందరినీ తీసుకున్నట్లయితే మనకి 1,80,000, 1,90,000 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి ఆంధ్రాలో. ఉమ్, 80,000 వరకు పాలిటెక్నిక్, 60,000 ఐటీఐ. ఇవన్నీ కలుపుకుంటే మీకు ఇంచుమించు 4.5 లక్షల మంది టెక్నికల్ క్వాలిఫైడ్ పీపుల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం ఆంధ్రాలో. ఉమ్, కానీ మీరు కానిస్టేబుల్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఒక 600 కానిస్టేబుల్ పోస్టులు పోలీస్ కానిస్టేబుల్, అవును, అవును, అది తక్కువేం కాదు, అది ఇంపార్టెంట్ పోస్ట్. అవును సార్, కానీ absolutely. 600 పోస్టులు ఇస్తే 2 లక్షల అప్లికేషన్లు, 1,00,000 మంది ఇంజనీర్. మొన్న నేను రీసెంట్గా సార్ ఎస్ఐ, లేడీ ఎస్ఐస్ నేను చేస్తే వాళ్ళంతా ఇంజనీరింగ్ చదివి ఎంఏ పిహెచ్డీలు చేసి అక్కడ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు. మనం ఏదైనా సాధించాలి, సొసైటీకి పబ్లిక్తో కనెక్ట్ అయి ఉండాలని వాళ్ళు ఫస్ట్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి తర్వాత ఎస్ఐగా మేము ఇంటర్నల్ ఎగ్జామ్ మేము రాసుకొని. ఫస్ట్ ఈజ్ అన్ ఎకనామిక్ క్రైసిస్, సెకండ్ ఈజ్ ది ఎడ్యుకేషనల్ క్రైసిస్. We are not producing people who are prepared for 21st century, ఉమ్, confident, skilled, disciplined, and with a very clear vision for themselves and for the society, their role in the society.